హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లవర్స్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం రెసిపీ వచ్చేసి ఒక కమ్మని పచ్చడి. ఈ పచ్చడి అంత చప్పగా కాకుండా అంత కారంగా కాకుండా కమ్మగా ఉంటుంది కనుక కడుపు నిండా తినగలుగుతాం. ఈ కమ్మని పచ్చడి చేసుకోవటానికి పెసరపప్పును నానబోసుకుందాం. ఒక్కో రోజు విసుగ్గా ఉంటుంది కదండి, ఆడవాళ్ళకి ఎప్పుడూ పనులే. బయటకు బజార్లో పనులు చూసుకొని వచ్చిన రోజు కానీ, లేదా ఇంట్లో క్లీనింగ్ పనులు పెట్టుకున్న రోజు, అలాంటప్పుడు పప్పు కూర ఇలాంటివన్నీ చేయాలంటే విసుగ్గా ఉంటుంది. చెయ్యలేం కూడా, టైం ఉండదు. ఇలాంటప్పుడు ఇలాంటి చట్నీ చేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది. కడుపు నిండా తినొచ్చు మనం. ఒక 100 గ్రాముల పెసరపప్పుని అంటే 2 గరిటెలు తీసుకున్నానండి. వీటిని నానబోసేయండి. నీళ్ళల్లో పోసేసి మనం స్నానం చేసి వచ్చేలోపు నానిపోతాయి కూడా. ఇంకా త్వరగా నానాలంటే కొంచెం గోరువెచ్చటి నీళ్ళు పోసామంటే ఇంకా త్వరగా నానిపోతాయి. ఇవి నానబెట్టేసుకొని పచ్చడి చేసుకోబోయే ముందు దీనిలోకి చింతపండు నానబెట్టుకోవాలి. ఇది వెయిట్‌లో అయితే 10 గ్రామ్స్ ఉంటుందండి. నిమ్మకాయ సైజ్ అంతా చూసుకొని వేడి నీళ్ళలో నానబెట్టేసుకోండి. వీటితో పాటు మనం 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము, ఇంగువ ముక్క, ఇది గట్టి ఇంగువ అంటారు కదా, ముద్ద ఇంగువ, ఇదే తీసుకోవాలండి. ఇదైతేనే మంచి స్మెల్ ఉంటుంది. మనకి గ్యాస్ ప్రాబ్లం అనేది రాకుండా. చింతపండు, పోపు గింజలు, ఎండుమిరపకాయలు ఒక 10 తీసుకోవాలి. 100 గ్రాములకు ఒక 10 ఎండుమిరపకాయలు పడతాయి. వాటితో పాటు కొత్తిమీర, పచ్చి జీలకర్ర ఒక స్పూను. వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనం ఇవన్నీ పచ్చివే గ్రైండ్ చేసుకుంటాం. దీనిలోకి ఒక పోపు తయారు చేసుకోవాలి. పోపు కోసం ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేయాలి. ఇక్కడే ఆయిల్ పడుతుందని కొంచెం పోపు ఎక్కువ వేసుకోవాలి దీంట్లోకి. అప్పుడే పచ్చడి రుచిగా ఉంటుంది. అందుకని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసి అవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడు మనం తీసుకున్న ఇంగువ ముద్దను వేసి ఇది తెల్లగా పొంగే వరకు వేయించుకోవాలి. ఇదివరకు రోజుల్లో ఇన్ని రకాల కూరలు ఉండేవి కాదు. ఇప్పుడు కూడా విలేజ్‌ల్లో వర్షాకాలం వస్తే కూరలు దొరకవు. అలాంటప్పుడు ఈ పచ్చడి ఒక్కటి చేసుకొని పెరుగు ఇది తోటి చక్కగా కడుపు నిండా తినేసేయచ్చు. మేము చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం సెలవులు ఇయ్యగానే. మా అమ్మమ్మ సాయంత్రం అయ్యేసరికి కంది పచ్చడి, పెసర పచ్చడి, మినపచ్చడి, పచ్చిశనగపప్పు, కొబ్బరితోటి మా అమ్మమ్మ పచ్చడి చాలా బాగా చేసేదండి. నెక్స్ట్ ఈసారి వీడియోలో అది కూడా చేసి చూపిస్తాను. ఇలాంటి పచ్చళ్ళన్నీ 4 అయ్యేసరికి రోట్లో రుబ్బుతూ ఉండేది. ఈ పచ్చడి, చారు ఇళ్లలోనే పాడుండేది కదా అప్పుడు. కమ్మని పెరుగుండేది. వీటితోటి కడుపు నిండా తిని ఆడుకున్నంత సేపు ఆడుకొని మంచాలు బయటే వేసుండేవి కదా, ఆరుబయటే పడుకునేవాళ్ళు ఎండాకాలం అప్పుడు. ఏ మంచం ఖాళీగా ఉంటే ఆ మంచం మీద పడి నిద్రపోయేవాళ్ళం. ఆ రోజులే వేరులేండి. ఇప్పుడు మనం పెసరపప్పు వేసేసుకున్నాం. దాంతో పాటు ఈ ఎండుమిరపకాయలు కూడా పచ్చివే వేస్తాం కాబట్టి కొంచెం పులుపు ఇంకా ఇందులో మనం పచ్చికొబ్బరి ఎక్కువ వేసినా కూడా అదే ముక్కలు వేసుకోవడం. ఎందుకంటే ఎండుమిరపకాయలు, కొబ్బరి, జీలకర్ర, ఉప్పు ముందు మిక్సీ వేసేసుకొని ఆ తర్వాత పెసరపప్పు వేసుకుంటే త్వరగా మెదుగుతుంది ముక్కలు. ఇప్పుడు తురుము వేసుకున్నాం కాబట్టి ఇలా వేసేసుకుంటాం. ఇందులో మన నానబెట్టిన చింతపండు, పచ్చి జీలకర్ర, వేయించి పెట్టుకున్న ఇంగువ ముద్ద, సరిపోయినంత సాల్ట్. ఈ మొత్తం పచ్చడికి నేను 2 స్పూన్లు వేస్తున్నాను. సరిపోకపోతే చివరిలో టేస్ట్ చూసినప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటు వేడి చేసి పెట్టుకున్న ఈ పచ్చి కొబ్బరి తురుము ఇవన్నీ వేసి కొత్తిమీర కూడా పచ్చిదే వేసేసి ఈ మొత్తాన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇవి అన్నీ పచ్చివే కానీ త్వరగా మెదిగిపోతాయండి. 2 నిమిషాలు కూడా పట్టదు, మెత్తగా గ్రైండ్ అయిపోతుంది. నేను శనివారం, మంగళవారం అట్లా వడపప్పు నైవేద్యానికి పెట్టినప్పుడు కూడా కొంచెం ఎక్కువగా పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాత వాటితో కూడా ఇలాగే చేస్తుంటానండి. అందుకే వీటిని వడపప్పు పచ్చడి కూడా అని అంటాం. చక్కగా గ్రైండ్ అయిపోయింది కదా. ఇది మనం పోపు వేసుకున్నాం కదా, చల్లారిపోయి ఉంటుంది. అందులోకి మొత్తాన్ని తీసుకొని పచ్చడి మొత్తాన్ని పోపులో చక్కగా కలిపేసేయండి. కమ్మని పెసర పచ్చడి రెడీ అయిపోయింది. వడపప్పు పచ్చడి అని కూడా అంటాం కదా. ఈ కమ్మని పచ్చడిని వేడి అన్నంలో 2 స్పూన్లు వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని తిన్నామంటే అదరహో అనిపిస్తుందండి. అంత బాగుంటుంది. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ అస్సలు మర్చిపోవద్దండి. అలాగే కామెంట్స్ పెడుతూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి 9 ప్రసాదాలు, వాటిని సులువుగా ఎలా తయారు చేసుకోవాలి, చారుమతి దేవిని లక్ష్మీదేవి ఎందుకు కనికరించింది, మొదలైన విషయాలన్నీ చర్చించుకుంటూ ఆ వీడియోలో కలుద్దామా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.